రావణుడు భూమి మీదికి వచ్చి 10,000 సంవత్సరాలు దాటింది. స్వర్గాన్ని, భూమిని, పాతాళాన్ని, 3 ప్రపంచాలని ఆక్రమించాడు. రావణాసురుడిని ఓడించడానికి దేవతలు చాలాసార్లు కౌన్సిల్ మీటింగ్ పెట్టుకున్నారు. కానీ బ్రహ్మ ఇచ్చిన వరం వల్ల తననేమీ చేయలేకపోయారు. ఫైనల్ గా తనని ఎదిరించడానికి ఎవరూ లేకపోవడంతో చాలా హ్యాపీగా, ఫ్రీగా తన రాజ్యాన్ని రూల్ చేసుకుంటూ ఉన్నాడు. పాపం తనని ఆపడానికి విష్ణు భగవానుడి దగ్గరికి వెళితే తను వస్తానని చెప్పాడు. కానీ ఇంతవరకు రాకపోవడంతో ఫైనల్ గా బ్రహ్మ ఒకరోజు కౌన్సిల్ మీటింగ్ కి మళ్ళీ పిలిచాడు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దేవతలు, ఇంద్రుడు, సూర్యుడు, వాయువు, అగ్ని, వరుణ, కుబేర ప్రతి ఒక్కళ్ళు బ్రహ్మ దగ్గరికి వెళ్లారు. పాపం వాళ్ళ ముఖాలు రావణుడు పెట్టిన బాధలు తట్టుకోలేక వాడిపోయి ఉన్నాయి. అప్పటికే ఒక్కసారి ఇంద్రజిత్తు బంధిస్తే వాళ్ళని విడిపించుకోవడానికి స్వయంగా బ్రహ్మే వెళ్ళాడు. ఇక బ్రహ్మ మనందరం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న టైం వచ్చింది. రీసెంట్ గానే రావణాసుడు కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు నందితో గొడవ పడ్డాడు. అక్కడ నంది తనకి తన సామ్రాజ్యం అంతా వానరుల చేతిలో నాశనం అవుతుందని చెప్పేసి ఒక శాపం పెట్టాడు. తనని ఓడించాలంటే సాధారణమైన వానరుల వల్ల కాదు, మీరు భూమి మీద మీ తేజస్సుతోటి కొత్త జీవాల్ని పుట్టించండి. మీటింగ్ అయిపోయింది. దేవతలంతా ఎవరి ప్లేస్ కి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు వీళ్ళకున్న క్వశ్చన్, జీవాన్ని ఎలా తీసుకురావాలి? వీళ్ళు తీసుకురావాలనుకున్న జాతి భూమి మీద ఒక్కటి కూడా లేదు. ఏదైనా ఒక కొత్త జీవరాశి తీసుకురావాలంటే మెయిల్ అండ్ ఫీమేల్ ఇంటరాక్షన్ కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళు స్వయంగా సృష్టికర్తలు కాదు కదా. అందులోనూ భూమి మీద ఒక ఆడవానరం కూడా లేదు. కానీ ఇక్కడ వీళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇక్కడ బ్రహ్మ దేవతలు వెళ్లిపోగానే అప్పటికే సృష్టికి సంబంధించిన చాలా పనులు చేసి బ్రహ్మ చాలా అలసిపోయాడు. ఆ అలసటలో తన కంటి నుంచి నీరు బయటకు వస్తుంది. ఆ నీరు నుంచి ఒక రకమైన పొగ బయటకు వస్తుంది. ఆ పొగలో కొంత భాగం ఒక జీవిలాగా తయారవుతుంది. అది మనిషి కాదు, అలాగని జంతువు కాదు. దాని శరీరం అంతా ముదురుపు బంగారపు రంగులో వెంట్రుకలు ఉన్నాయి. ఆ జీవి ఒక వానరం. దాని పేరు వృక్షరాజ. ఇది భూమి మీద మొదటి వానరం. అయితే బ్రహ్మ ఆ వానరాన్ని భూమి మీదికి వెళ్లి తన సంతానాన్ని ఉత్పత్తి చేయమని పంపుతాడు. ఆ వానరం భూమి మీదకి వస్తుంది. దానికి భూమి మీద ఉన్న ప్రదేశాలన్నీ కొత్త. చాలా రోజులు భూమి మీదనే ఆడుకుంటూ తిరుగుతూ ఉంటుంది. అయితే ఈ వానరానికి బ్రహ్మ జ్ఞానాన్ని, తెలివిని, మాటలు, 100 ఏనుగులకున్న బలాన్ని ప్రసాదిస్తాడు. ఇలా ఇది భూమి మీద చాలా ఎంజాయ్ చేసిద్ది. ఇలా వృక్షరాజ మన భారతదేశంలోని దక్షిణ ప్రదేశానికి వస్తాడు. ఇలా తిరిగి తిరిగి ఆడుకొని అలసిపోయిన వృక్షరాజ తన శరీరం అంతా మురికిగా ఉండడంతో ఒక నది దగ్గరికి వెళ్లి స్నానం చేయాలి అనుకుంటాడు. అందుకోసం తనకు దగ్గరలో ఉన్న నది దగ్గరికి వెళ్తాడు. ఆ నది సాధారణమైన నది కాదు. అందులోకి ఎవరైనా దిగితే అమ్మాయి అయితే అబ్బాయిలాగా, అబ్బాయి అయితే అమ్మాయిలాగా మారిపోతారు. ఇప్పుడు ఈ నదిలోకి దిగితే జెండర్ చేంజ్ ఎందుకు అవుతుందో కొన్ని స్టోరీస్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా ఉన్నాయి. మోస్ట్ అథెంటిక్ వన్ వచ్చేసి ఇది అని చెప్పలేం. విష్ణువు భగవత్ పురాణం ప్రకారం పార్వతీ పరమేశ్వరులు ఈ లేక్ దగ్గర ఉన్నప్పుడు కొంతమంది మునులు రావటం వల్ల వాళ్ళ ప్రైవసీ డిస్టర్బ్ అయింది. దానికి తను శాపం ఇస్తుంది. అందులోకి ఎవరైతే దిగుతారో అలా జెండర్ చేంజ్ అవుతుందని. ఇంకొక స్టోరీ వచ్చేసి ఒక అప్సరస ఇదే నది దగ్గర ఒక వ్యక్తి తన ప్రేమని కాదన్నాడని, ఇందులోకి దిగితే వాళ్ళ జెండర్ చేంజ్ అయ్యిద్దని ఒకటి. ఇలా రకరకాలుగా ఉన్నాయి. ఏదేమైనా కోర్ స్టోరీ ఒకటే. ఇందులోకి దిగితే వన్డే మట్టుకు వాళ్ళ జెండర్ చేంజ్ అవుద్ది. రామాయణంలో కూడా ఈ పర్టికులర్ లేక్ యొక్క ఆర్జిన్ స్టోరీ చెప్పలేదు. ఆ శాపం వాళ్ళకి ఒక రోజు మొత్తం ఉంటుంది. సో రామాయణం స్టోరీ అనేది నేను కంప్లీట్గా రాసేసుకున్నాను, అయిపోయింది అది. ఇప్పుడు ఏమైందంటే నేను కెమెరా ముందుకు రావడం కారణం ఏంటంటే ఈ డబ్బింగ్ చెప్పే వైరు దీనికి అటాచ్మెంట్ చేశాను ఐఫోన్కి. డబ్బింగ్ చెప్పేటప్పుడు అది కొంచెం రాలేదని కోపంతో లాగాను. ఇది బ్రేక్ అయిపోయింది, ఇరిగిపోయింది. ఎపిసోడ్ 3 అనేది కొంచెం లేట్ కావచ్చు. నేను 2 వారాలకు ఒకటి కలిసి ఒక ఎపిసోడ్ అప్డేట్ చేద్దాం అనుకున్నా. కానీ ఇప్పుడు ఇది ఇరిగిపోవడం వల్ల, తన కోపమే తన శత్రువు అన్నట్లు ఇరిగిపోవడం వల్ల కొంచెం లేట్ అవుతుంది. ఎపిసోడ్ 3 ఈ ఎపిసోడ్ అనేది ఇంకా 3 మినిట్స్ 15 నిమిషాల వరకు రావాల్సిందే రన్నింగ్ ఎపిసోడ్ ఇది. సో ఇప్పుడైతే 9 మినిట్సే వస్తుంది. కొంచెం మీరు నా వాయిస్ కానీ నేను చెప్పే విధానం కానీ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. మీరు వీడియోని సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, మీరు కామెంట్ చేస్తే నేను దాన్ని అప్డేట్ చేసుకుంటా. ఏం తప్పు ఉంది ఏమి అని కొంచెం నేను అనేది అప్డేట్ చేసుకోవడానికి కొంచెం నాకు యూస్ఫుల్ అవుతుంది. మీరు తప్పుకోకుండా కొంచెం కామెంట్ చేయండి. సో ఈ వీడియోని చూసినందుకైతే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. సో ఇంకా వీడియోలకి స్టార్ట్ అవుదాం.
జన బంధముడుజ్వల బాణతోడకోదండకళ ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమికలేడనచొన్ గడకట్టి భేరికా డండ 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 నిడదంపుల జండము నిండమంత వేదండము నిక్కి చాటెదను దశరథి కరుణాపయోనిధి అన్నడు. అయితే ఈ రిక్షరాజా అదే నది దగ్గరికి వచ్చి ఆ నీటిలో స్నానం చేస్తాడు. బయటకు వచ్చాక తన శరీరం చాలా మారిపోతుంది. తను ఒక అమ్మాయిలాగా అవుతాడు. రిక్షరాజా కొత్తగా వచ్చిన ఈ రూపం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. తను అదే రూపంతోటి అడవంతా తిరుగుతున్నాడు. ఇక్కడ పైన దేవతలు వాళ్ళ తేజస్సుని ఎలా భూమి మీదకు తీసుకురావాలని వెయిట్ చేస్తుంటే వీళ్ళకి అవకాశం దొరుకుతుంది. ఫస్ట్ వెంటనే ఇంద్రుడు రిక్షరాజును చూసి తన దగ్గరికి వస్తాడు. తనకి ఒక కొడుకుని ఇస్తాడు. తన పేరు వాలి. ఆ కొడుక్కి ఇంద్రుడు తన ఆశీస్సులతో పాటు ఒక మాలని తనకి బహుమానంగా ఇస్తాడు. ఆ మాలని వేసుకొని తను యుద్ధం చేస్తున్నంత సేపు తనకి అలసట, బలం తగ్గిపోవడం అనేది ఉండదు. ఆ బిడ్డను తీసుకొని తను కొంచెం ముందుకు వెళ్ళిద్ది. ఇలా కొంచెం దూరం వెళ్ళగానే సూర్యుడు తనను చూసి తన తేజస్సును కూడా ఆమెలో నింపుతాడు. దాంతో మళ్ళీ ఇంకో కొడుకు పుడతాడు. తన పేరు సుగ్రీవుడు. ఆ తర్వాత ఫైనల్ గా రోజు గడిచిపోతుంది. వృక్షరాజు వెంటనే నదిలో స్నానం చేస్తాడు. తన పాత రూపం తిరిగి వస్తుంది. ఆ ఇద్దరు బిడ్డల్ని తీసుకొని తనకంటూ ఒక సొంత రాజ్యం తయారు చేసుకోవడానికి బయలుదేరతాడు. బ్రహ్మ తన ముందుకు వచ్చి, ఇంతకు ముందు నువ్వున్న రూపంలో నీకు దేవతల నుంచి ఇద్దరు బిడ్డలు కలిగారు. ఆ పిల్లలు వాలి, సుగ్రీవ. వాళ్ళు ఈ ప్రపంచంలో దైవ కార్యాన్ని తీసుకురావడానికి వచ్చారు. వాళ్ళు నీ వంశాన్ని, నీ సామ్రాజ్యాన్ని నిలబెడతారు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇలా అక్కడక్కడ జరిగిన కొన్ని మిస్టేక్ వల్ల భూమి మీద దైవాంశతోటి చాలా వానరాలు పుట్టుకు వచ్చాయి. ఇక్కడ రిక్షరాజా చాలా ఆనందంగా ఉన్నాడు. తనకి ఇద్దరు కొడుకులు వచ్చారు. కిష్కింద అనే ఒక ప్రదేశం దొరకడంతో తన రాజ్యాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇది భూమి మీద ఉన్న ఒక స్వర్గం కూడా అని చెప్పవచ్చు. ఆ తర్వాత వృక్షరాజా ఈ భూమి పైన దైవాంశతోటి పుట్టిన వానరాలన్నీ తన దగ్గరికి రావాలని చెప్పేసి ఆర్డర్ వేశాడు. ఇలా ఎంతమంది దేవతల తేజస్ నుంచి వానరాలు వచ్చాయో వాటన్నింటినీ పిలుస్తాడు. తను భూమి మీద మొదటి వానరం బ్రహ్మ తీసుకువచ్చిన వాడు కాబట్టి ప్రతి ఒక్క వానరం తన దగ్గరికి వస్తుంది. ఆ తర్వాత వాళ్ళంతా కిష్కిందను కలిసి ఒక అద్భుత నగరంలా మార్చారు. ఫస్ట్ చిన్న చిన్న ఇల్లు కట్టారు. వాటిని పెద్ద భవనాలుగా మార్చారు. ఆ భవనాలని రాజ్య భవనాలుగా మార్చారు. జలపాతాలు ఆట స్థలాలుగా, గుహలు రాజ్య భవనాలుగా, ఇలా ఒకటేంటి కిష్కిందని భూమిపై ఉన్న ఒక స్వర్గంలా మార్చారు. రిక్షరాజ పాలనలో వానర సైన్యం గొప్పగా ఎదిగింది. వాటి నవ్వులు, అరుపులు, ఆటలు ఆ పర్వతం మధ్య ప్రతిధ్వనించాయి. అయితే వానర సైన్యం ఒక కిష్కింద ఒకటే కాదు. భూమి మీద ఉత్తరం వైపు, దక్షిణం వైపు, హిమాలయాల దగ్గర కొంత సమయంలోనే భూమండలం అంతా ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క రకంగా వానరాలు జీవిస్తున్నాయి. కిష్కిందకు చాలా దూరాన వాయువు ఇంకా అగ్ని నుంచి వచ్చిన వాళ్ళ నుంచే ఒక వంశం పుట్టింది. ఆ వంశంలోనే కేసరి అనే యోధుడు పుట్టాడు. ఇక్కడ కిష్కిందలో వాలి, సుగ్రీవుడు వాళ్ళ బలాన్ని తెలుసుకోవడం కోసం రాజ్యమంతా పరిగెడుతూ, ఆడుకుంటూ, ట్రైనింగ్ తీసుకుంటూ వాళ్ళు ఫైట్ చేసుకునే వాళ్ళు. రావణాసుడు ఒక రాజ్యాన్ని పరిపాలించే వ్యక్తి మాత్రమే కాదు, తను చాలా తెలివైన వాడు. తనకు సంబంధించిన గూఢాచారులు ఈ ప్రపంచమంతా ఉన్నారు. అయితే ఈ గూఢాచారులు కొంతమంది రావణాసుడికి కిష్కింద అనే ప్రాంతంలో కొన్ని వానరాలు పుట్టాయి. అవి చాలా బలంగా ఉన్నాయి. బహుశా వాళ్ళలో దేవత అంశాలు ఉండవచ్చు అని చెప్పారు. రావణాసుడు దీన్ని అంతగా పట్టించుకోలేదు. తనకి వాళ్ళు పెద్ద మ్యాచ్ కాదన్న ఫీలింగ్ లో ఉన్నాడు. సో ఆ న్యూస్ ని తను చాలా లైట్ తీసుకున్నాడు. ఇంకా ఇక్కడ రాజ్యంలో రిక్షరాజు తన భవనం నుంచి ముందుకు వచ్చి ఎవరో ఇద్దరు వయసులో ఉన్న వానరాలు కొట్టుకుంటూ ఉంటే చూస్తూ ఉన్నాడు. వాళ్ళు ఎవరో కాదు, వాలి, సుగ్రీవ. వీళ్ళలో వాలి అనే అబ్బాయి చాలా బలంగా ఉన్నాడు. తను ఏ దెబ్బ కొట్టినా తన బలాన్ని నమ్ముకొని కొడుతున్నాడు. ఇటువైపు సుగ్రీవ్ అనే అబ్బాయి మాత్రం తను కొట్టిన ప్రతి దెబ్బని తెలివితో ఆపుతున్నాడు. అవతల వ్యక్తి చేసే అటాక్ ని కూడా తెలివితో తప్పించుకుంటున్నాడు, దాన్ని ఆపుతున్నాడు. వీళ్ళు వాళ్ళని చంపుకోవడానికి కాదు, ఇది వాళ్ళ బల ప్రదర్శన, ఎంత గొప్పగా ఎదిగారు అని మాత్రమే టెస్ట్ చేసుకుంటున్నారు. ఇలా దాదాపు సూర్యుడు నడి నెత్తి మీదకి వచ్చే వరకు వాళ్ళు ఫైట్ చేసుకుంటూనే ఉన్నారు. ఫైనల్ గా వాలి గెలుస్తాడు. సుగ్రీవుడు ఓటమిని అంగీకరిస్తాడు. ఇందులో పెద్దవాడు ఫైట్ చేసేటప్పుడు తను కొట్టే ప్రతి దెబ్బకి ఒకవేళ పిడిగే కనుక భూమిపై పడితే ఎలా ఉంటుందో అలా ఉండేది. అయితే చిన్నవాడు సుగ్రీవుడు కూడా తక్కువ వాడు కాదు. తను కొట్టిన
తగిలిన ప్రతి దెబ్బని తెలివితో ఆపాడు. వేగంతోటి తన తేజస్సుతోటి వాలికి తగ్గ సోదరుడు అనిపించుకున్నాడు. వాలికి తన సోదరుడు అంటే చాలా ఇష్టం. అలాగే సుగ్రీవుడికి తన అన్న అంటే చాలా ఇష్టం. ఎంతలా అంటే ఒకవేళ రాజ్యం కనుక తన అన్నకి వస్తే తన జీవితాంతం తన పాదాల దగ్గరే ఉండి తనకు సేవ చేయాలి అనుకున్నాడు. వీళ్ళ తెలివిని, బలాన్ని, ఐకమత్యాన్ని చూసి మిగతా వానరులు ఆశ్చర్యపోయాయి. అలాగే ఒక మంచి యువరాజులు దొరికారని ఆనందపడ్డాయి. ఇక వృక్షరాజు సౌర్యభ్యంలో కిష్కింధ చాలా అద్భుతంగా ఉంది. కొన్ని సంవత్సరాలకు తన ఇద్దరు కొడుకులు యుక్త వయసుకు వచ్చారు. వాలి సుగ్రీవుడిని వాళ్లకు తగ్గ పదవులను ఇచ్చి వాటిలో నియమించాడు. వాలినేమో యుద్ధ వీరుల్ని తయారు చేయడానికి, సుగ్రీవుడినేమో రాజ్యానికి సంబంధించిన ట్రేడ్, ఇంకా చెప్పాలంటే పొరుగు రాజ్యాలతో శాంతి భద్రతలకు సంబంధించిన వాటిపై నియమించాడు. చెప్పాలంటే సుగ్రీవుడు తెలివి వల్ల రాజ్యంలో ఆకలి బాధలు లేవు. తన తండ్రి టైంలో ఎంత హ్యాపీగా ఉన్నారో సుగ్రీవుడి వల్ల కిష్కింధ ప్రజలు అంతకంటే ఎక్కువగా హ్యాపీగా ఉన్నారు. అయితే ఇటువైపు వాలి ట్రైనింగ్ లో కిష్కింధ సైన్యం సింహంలా ఫైట్ చేస్తోంది. ఒకవైపు తెలివి, ఒకవైపు బలం రెండూ కలిసి పని చేయడంతో కిష్కింధకు ఇది ఒక స్వర్ణ యుగంలా మారింది. అయితే ఈ స్వర్ణ యుగంలోనే కిష్కింధలో మార్పులు కూడా మొదలయ్యాయి. ఈ హంపి అడవులు నివాస స్థలాలుగా మారిపోయాయి. గుహల సహాయంతో మంచి ఇల్లు కట్టారు. చెట్ల సహాయంతో నది మీద వంతెనలు తయారు చేశారు. అడవుల్ని ఒక స్వర్గంలా మార్చారు. ఈ కిష్కింధని ఇంతలా మార్చేసిండేది ఇద్దరు వ్యక్తులు మాత్రమే. ఈ భూమికి ఎంత ఓర్పో రాముడికి అంత ఓర్పు. క్రోధం, కోపం వచ్చిందా కాలాగ్ని ఎటువంటిదో అటువంటి వాడు. రామచంద్రమూర్తి ఒకసారి చంపేస్తానని ప్రతిజ్ఞ చేసినటువంటి వాణ్ణి రక్షించడం అన్నది మాత్రం ఎవరికీ సాధ్యం కాదు. రాముడు యుద్ధం చేస్తే కోదండానికి బాణములను సంధించడం మొదలు పెడితే ఆయన భుజములు తాండవం చేస్తాయిట. ఆయనే కోదండం పట్టుకుని బాణాలు వేస్తే భుజములు రుద్రతాండవం చేస్తాయి. అటువంటి వాడన్నాడు కోదండాన్ని పట్టుకుని నారాచ బాణ ప్రయోగం చేస్తున్నాను, పక్షులు కూడా ఎగరవు, దేవతా సంచారం ఉండదు, నా సీత ఏమైందో చెప్పలేదు కాబట్టి దేవదానవ గణములతో కలిపి సమస్త బ్రహ్మాండములలో ఉన్న ప్రాణులను సంహారం చేస్తున్నాను. ఇప్పుడు రూపం ఎలా ఉంటుందో తెలుసా? రాముడే చెప్పుకున్నాడు, యథాజల యథా మృత్యు యథాకాలో యథావిధి నిత్యం న ప్రతిహన్యంతే న నిగ్రహోస్మి లక్ష్మణ అనివార్యోస్మి లక్ష్మణ.